రాయవరపు రామవరపు నరసింహరావు గారు వీరు తిరుగు నివాసంలో ఉంటున్నారు. నక్షత్రకుడు అర్జునుడు కన్నడు ఈ ప్రాంతంలో సభ కనిపించుకున్నారు. వీరు చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక నాటకాల్లో వీరు కార్యక్రమంలో పాల్గొన్నారు. రాయవరపు రామవరపు నరసింహరావు గారు వీరు తిరుగు నివాసంలో ఉంటున్నారు. నక్షత్రకుడు అర్జునుడు కన్నడు ఈ ప్రాంతంలో సభ కనిపించుకున్నారు. వీరు చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక నాటకాల్లో వీరు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కళాకారులకి కళాభిమానులకు అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వాహకులకు ముఖ్యంగా నారాయణరావు గారు చాలా మంచి కార్యక్రమం ఇది. ఉగాది రోజు ఇలాంటి కళాకారులు సన్మానించడం అలాగనే ఇప్పుడు కూడా ఇది ఆ రోజుల్లో ప్రాచీన కాలం రోజుల్లో ఇట్లా రాజులు జమీందారులు కళాకారుల్ని పోషించి వాళ్ళకి ఏంటంటే ఇలాంటి సన్మానాలు ఆ రోజుల్లో జరిగాయి. మళ్ళీ అదే యొక్క సంస్కృతి మళ్ళీ మనం కళల్ని అంతరించిపోతున్నటువంటి కళల్ని కూడా రక్షించాలంటే మళ్ళీ యువత ముఖ్యంగా ఉందాక మన ప్రసాద్ గారు మన రెడ్డి గారు ఇలాంటి వాళ్ళు మంచి సీనియర్ ఆర్టిస్టులు. సరే మేమంటే మాకు దాదాపు 70 ఏళ్ళు వచ్చినాయి. అందుకని కుర్రోళ్ళను కూడా మొత్తం మనం తయారు చేస్తే తిరువూరు గంపలగూడెం ఇంకా అనేక మండలాల్లో మంచి కళాకారులు మన డివిజన్లో ఉన్నారు. అందుకని మనం ఈ కళను బతికించాలంటే మనం అందరం కూడా ఇక్కడికి వచ్చినటువంటి కళాకారులు ఈ యొక్క కళా సంస్థల్ని మనం మళ్ళీ యువకులను తయారు చేసి ఎక్కువగా ఆ దళాలని ఆ యొక్క కళాకారులను తయారు చేస్తారని కోరుతూ నాకు ఈ యొక్క అవకాశం కల్పించినందుకు అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. తేన సత్యం గారు రాలేదంటున్నారు. వస్తున్న తర్వాత చూద్దాం.